హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా చాలా సూపర్గా ఉన్నాం గైస్. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేమందరం మీట్ అయ్యాం కదా. సో ఇంకా అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అందరము. అండ్ ఒక్కటే బాధ ఏంటంటే హరిని మిస్ అవుతున్నాం అనమాట అందరం. ఇంకా మిగతా ఎక్సెప్ట్ దట్ అంతా ఫైన్ ఫుల్ వైబ్ అవుతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ గైస్. 1 డే ముందర ప్లాన్ చేసాం అనమాట మేమైతే. బై గాడ్స్ గ్రేస్ ఇంకా అలా అందరికీ కుదరడం వల్ల ఇంకా సెట్ అయిపోయింది. మేమైతే యాదగిరి గుట్టకి అండ్ స్వర్ణగిరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయాం మేము. అందరం అయితే మెట్రోలో మీట్ అయ్యాం గైస్. అమీర్పేట్ మెట్రోలో అందరం మీట్ అయ్యి కలిసి స్టార్ట్ అయిపోయాం అనమాట ఉప్పల్కి. ఎందుకంటే యాదగిరి గుట్టకి ఉప్పల్ నుంచి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయని చెప్పారు. సో ఇంకా మేమైతే దాన్ని ఫాలో అవుతూ ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్ళాం అనమాట. ఇంకా ఉప్పల్లో మెట్రో దిగేసి ఇంకా అక్కడ నుంచి కిందకైతే వెళ్ళాము. కిందకి వెళ్తే రోడ్ క్రాస్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళాక బస్సెస్ ఉంటాయని చెప్పారు యాదగిరి గుట్టకి. సో ఇంకా మేము అలా దాన్ని ఫాలో అవుతూ మేమైతే మెట్రో దిగేసి కిందకైతే వెళ్ళాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే మొదలు దారిలో ఆటో అంకుల్ని అడిగామన్నమాట ఎంత ఛార్జ్ చేస్తారనేసి. అన్న ఎక్కువ చెప్పాడు. ఇంకెందుకు అని బస్సులో వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ అయితే బస్ ఎక్కేసి ఇంకా యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మేమైతే. ఇంకా బస్ టికెట్ అయితే ఒక 110 రూపీస్ ఛార్జ్ చేశారు గైస్ మాకు. డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్లారనమాట. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దూలబంద్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంకా మేము దిగాల్సిన బస్ స్టాప్లో కాకుండా ముందే వేరే బస్ స్టాప్ వస్తే అక్కడ దిగేసామన్నమాట. ఇంకా కండక్టర్ అన్న అయితే మాకు చెప్పాడు అనమాట, ఏంటి మీరు ఇక్కడ దిగుతున్నారు, ఇక్కడ కాదు కదా మీరు యాదగిరి గుట్ట కదా వెళ్ళాల్సిన అంటే. ఇంకా మళ్ళీ బస్ ఎక్కామన్నమాట. యాక్చువల్లీ ఇది 1 డే ప్లాన్ అయ్యేసరికి మన వాళ్ళు పెద్దగా రీల్స్ ఏం ప్లాన్ చేయలేదు గైస్. సో ఇంకా అలా బస్సులో కొంచెంసేపు రీల్స్ అలా చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర దింపేశారు. ఇక్కడ నుంచి అయితే కొండపైకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయంట. అన్ని ఇందాక మనకి హెల్ప్ చేశారు కదా. సో మన వాళ్ళ అన్నకి థ్యాంక్స్ చెప్పి మన 20 అయితే సబ్స్క్రైబ్ చేపిస్తున్నారు గైస్. అసలు చూడండి గైస్, బస్ అయితే ఎంత రష్గా ఉందంటే ఇంకా బస్ ఎక్కి మేము కొండపైకి వెళ్ళామన్నమాట. కొండపైకి వెళ్ళగానే నామాలు అవి పెట్టారనమాట. అవేం ఫ్రీగా కాదు గైస్, ఈచ్ పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో ఇంకా అలా అందరం నామాలు అయితే పెట్టించుకున్నాము. నామాలు పెట్టించుకొని ఇలా కొంచెం ముందుకెళ్ళగానే యాజ్ యూజువల్ మనం బయటకు వచ్చామంటే మంచి ప్లేస్ అంటే ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ కదా. సో ఇంకా మన వాళ్ళు ఫొటోస్ వీడియోస్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. యాదగిరి గుట్ట దగ్గర చాలా నచ్చింది అండ్ మనకు చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. అండ్ ఆ వ్యూ అయితే అసలుకి చూడడానికి కూడా చూడండి గైస్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మన వాళ్ళు అంత వ్యూని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ని కూడా కొంచెం అలా వీడియోస్ స్నాప్స్ అన్ని తీసుకొని ఇంకా మంచిగా అలా చిల్ అవుతున్నాం గైస్. ఇంకా నెక్స్ట్ డే దర్శనంకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా కొబ్బరికాయలు తీసుకుందామని వచ్చాం. ఆ రోజు సుప్రియ వాళ్ళ అన్న బర్త్డే అనమాట. సో అన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కలిసి వచ్చారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కార్లో వచ్చారంట, కానీ దర్శనం చేసుకోకుండా మా కోసం అయితే వెయిట్ చేశారు. ఇంకా కోకోనట్స్ తీసుకున్నామని చెప్పాం కదా గైస్. అవి చాలా అంటే చాలా రిచ్గా ఉన్నాయి అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ గైస్. దాంట్లో ఏం లేవు, చిన్న కొబ్బరికాయ చిన్న తులసి మాల అంతే. సో బెటర్ ఇంకా వచ్చే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇంకా మేమైతే నడుచుకుంటూ కొండపైకి వెళ్ళాం దర్శనం కోసం. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసాం అనమాట. ఫోన్స్ కూడా పైన సబ్మిట్ చేసాం గైస్. ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా క్యూస్ అవన్నీ చూసి ఇదంతా మన వల్ల కాదులే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేము స్పెషల్ దర్శనం టికెట్స్ కోసం తీసుకుంటున్నాము. స్పెషల్ దర్శనం టికెట్ అయితే 100 రూపీస్ గైస్. ఇంకా స్పెషల్ దర్శనంకి వెళ్ళామన్నమాట. అక్కడే ఫోన్ సబ్మిట్ చేసేది ఉండేది పక్కనే కౌంటర్. ఇంకా ఫోన్స్ అయితే సబ్మిట్ చేసి మేమైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్. లోపల దేవుడు రాళ్ళ మధ్యలో ఉంటాడు. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆర్కిటెక్చర్ కూడా వచ్చరికి చాలా సూపర్గా ఉంది. లోపల అంతా చల్లగా చాలా బాగుంది గైస్. దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా లోపల దర్శనం అయితే చేసేసుకొని మేమైతే బయటకు వచ్చి ఇంకా అలా మళ్ళీ కొంచెం ఫొటోస్ దిగామన్నమాట. గోపురం అవన్నీ కవర్ అయ్యేలాగా ఫొటోస్ అవన్నీ స్నాప్స్ తీసుకుంటూ మళ్ళీ అలా చేసాము. ఇంక ఇంతసేపు తిక్క ఆకలేకుండా ఉండిద్దా చెప్పండి. ఇంకా గుళ్ళో ఆకలేస్తే మనకి ఏముండేది, బేసిక్గా ప్రసాదమే కదా. ఇంకా అలా ప్రసాదం అయితే మేము తీసుకున్నాము. లడ్డు అండ్ పులిహోర అనమాట. లడ్డు అండ్ పులిహోర కూడా చాలా బాగున్నాయి గైస్. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ ఏదైనా అంతే. లడ్డు మాత్రం నిజంగా నాకైతే బాగా నచ్చింది అనమాట గైస్. ఇంకా నెక్స్ట్ అయితే ఆ ప్రసాదం అంతా తినేసి ఇంకా కిందకైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా కిందకి స్టార్ట్ యాక్చువల్లీ స్వర్ణగిరికి ప్లాన్ ఉండే. ఇంకా అలా మధ్యలో మామిడికాయ కనిపించేసరికి ఇంకా మామిడికాయ కూడా కొనుక్కొని తిన్నామన్నమాట. మామిడికాయ వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్ గైస్. ఇంకా అందరూ ఒక పీస్ తీసుకొని, కాయ 50 రూపీస్ ఈచ్ వన్ కాదు. ఇంకా అలా అందరూ ఒక పీస్ తీసుకొని తినేసామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే తిన్నాక స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఏంటంటే సుప్రియ వాళ్ళ అన్న వాళ్ళు వచ్చారు కదా, మమ్మల్ని స్వర్ణగిరిలో డ్రాప్ చేస్తా అన్నారు. సో ఇంకా అలా లంచ్ ప్లాన్ అయితే పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా మేమైతే స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాం గైస్. యాక్చువల్లీ ఓన్ వెహికల్ వస్తే బెటర్ అనమాట మనకి ఇదంతా. నాకు ఒక లొకేషన్ కనిపించింది, తప్పకుండా రావాల్సింది ప్లీజ్. ఇలా ఓన్ వెహికల్లో వస్తే ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే మంచిగా ఆగి ఫొటోస్ అది తీసుకోవచ్చు గైస్. ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాం గైస్. మళ్ళీ ఇంకా స్వర్ణగిరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:36 అయిపోయింది అనమాట. ఇంకా మాకేంటంటే ఇంకా అక్కడికి వెళ్ళగానే దర్శనం లైన్స్ అవి చూడగానే చాలా భయం వేసింది గైస్ మాకు. ఇంకా స్వర్ణగిరిలో కూడా ఇలా స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం అలా స్నాప్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ ఫ్రీ లైన్ దర్శనం లైన్ చూసేసరికి ఇంకా మాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. చాలా మంది ఉన్నారు. సో ఇంకా అలా ఇక్కడ కూడా స్పెషల్
దర్శనంకే వెళ్ళామన్నమాట. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ అయితే 50 రూపీస్ గైస్. ఇంకేంటంటే మధ్యలో మమ్మల్ని కొంచెం ఆపేశారనమాట 6 to 6:30 లైక్ ప్రసాదం సేవ ఏదో అని చెప్పేసి మేము ఇంకా క్యూ లైన్లోనే కూర్చుండిపోయాము అక్కడ. కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా ఎక్కువసేపు కూర్చూసాం మేము దేవుణ్ణి, మంచిగా అనిపించింది చాలా. ఇంకా నెక్స్ట్ అక్కడ దర్శనం చేసేసుకొని అంతా ఇంకా బయటకు వచ్చేసాం. మేమైతే బయటకు వచ్చి ఇక్కడ నీళ్ళలో దేవుడు ఉంటాడు కదా అక్కడ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మన ఫొటోస్ వీడియోస్ అయితే కామన్ కదా, ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా మళ్ళీ అలా తీసుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మాకు 360 degrees అయితే కనిపించింది గైస్. ఈచ్ పర్ పర్సన్కి ఇదైతే 20 రూపీస్ అనమాట. టెంపుల్ వ్యూ అంతా మంచిగా కవర్ చేశారు వాళ్ళు. ఇంకా టెంపుల్ వ్యూ కవర్ చేస్తూ అలా లైక్ ఇద్దరం 2 సెట్స్గా వెళ్ళి ఆ 360 degreesలో 2 times ఎక్కామన్నమాట. సో మంచిగా అనిపించింది, అది కూడా చాలా మంచిగా వీడియోస్ వచ్చాయి అక్కడ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే దర్శనం అంతా అయిపోయినాక మేము అక్కడ పులిహోర తీసుకున్నాం. పులిహోర అండ్ ప్రసాదం గైస్. లడ్డు చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ స్వర్ణగిరిలో, ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ పులిహోర యాజ్ యూజువల్ అనమాట 20 రూపీస్. ఇంకా నెక్స్ట్ అయితే మేము స్వర్ణగిరి నుంచి మాకు ఏ ట్రాన్స్పోర్ట్ తెలియదు గైస్. సో ఇంకా అలా మేము ఆటో అంకుల్ని మాట్లాడుకొని ఆటోలో 700 ఛార్జ్ చేశారు అందరికి కలిపి. ఉప్పల్ దగ్గర దింపేశారు అనమాట మమ్మల్ని. ఇంకా ఉప్పల్ దగ్గర ఆటోలో వచ్చేసి ఇంకా అక్కడే అందరం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నాం అనమాట. మళ్ళీ కలుస్తామో లేదా అని చెప్పేసి ఇంకా అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని మంచిగా డే అంతా ఎంజాయ్ చేసాం గైస్.